నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కందుకూరి కందూరు రఘువీర్ రెడ్డిని ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. రఘువీర్ రెడ్డి పేరును ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతా కూడా హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. తొలి జాబితాలోనే రఘువీర్ రెడ్డి పేరు ప్రకటన. నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు టోటల్గా దీనిలో 9 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్ రెడ్డి మధ్య బాగా తీవ్ర పోటీ కూడా నెలకొన్నట్లుగా తెలుస్తుంది. దీంతో తీవ్ర అసహనంలో ఉన్నారు పటేల్ రమేష్ రెడ్డి. మరి రమేష్ రెడ్డి కార్పొరేట్ పదవి లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందా? ఏదో దీని గురించి తెలుసుకోవడానికి మనతోటి నల్గొండ ప్రతినిధి దశరథ్ ఉన్నారు. దశరథ్, చెప్పండి, ఇద్దరి మధ్య బాగా తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మరి కందూరు రఘువీర్ రెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఎలా ఉంది రమేష్ రెడ్డి పరిస్థితి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నాయకులు జానారెడ్డి తనయుడు ప్రధాన కార్యదర్శి రఘువీర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితాలోనే పేరును ప్రకటించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు దరఖాస్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పటేల్కి రఘువీర్ రెడ్డికి మరి పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. చివరిగా మరి అధిష్టానం రఘువీర్ రెడ్డి చేసింది. ఈ నేపథ్యంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు మంత్రుల సందర్భంలో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో చివరి అధిష్టానం కాంగ్రెస్ రఘువీర్ రెడ్డిని పేరు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో రమేష్ రెడ్డి తీర్పు గురైనట్టు తెలుస్తుంది. మరి రెడ్డికి రాబోయే రోజు కార్పొరేట్ పదవా లేదా ఎమ్మెల్సీ పదవా ఇచ్చే మరి అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ దశరథ్.